ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు? సిద్ధరామయ్యనే ఎంచుకోవడానికి గల కారణాలేంటి? అధిష్టానం ఎందుకు ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంది? ఆనాడు ఇప్పుడు ఇద్దరు మన ఆధిపత్య కులాల్లో ఉన్నవాళ్ళే, శివకుమార్ గాని ఇటు డీకే మన సిద్ధరామయ్య. ఆనాడు డీకే శివకుమార్ మీద ఈడీ కేసులు ఉన్నాయి కనుక ముఖ్యమంత్రి చేసిన తెల్లారి అరెస్ట్ అయితే బదనాం అయితే అనే ఉద్దేశం ఒకటి. అది అనుభవ విషయానికి వస్తే మంత్రిగా చేసింది కానీ డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా చేయలేదు కదా. గతంలో సిద్ధరామయ్యకి అడ్వాంటేజ్ ఉంది కనుక సిద్ధరామయ్యకి ఇస్తే అందరినీ కలుపుకపోతాడనే మాట వచ్చింది. కానీ ఆనాటి నుంచి అంటే పాము ముంగిస్తున్నంత వైరం ఏదైతే సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి డీకే శివకుమార్ వహిస్తూనే ఉన్నాడు. ఒకే వరలో రెండు కత్తులు ఇవ్వడం అన్నట్టు కర్ణాటక బడిలో ఒకరు ముఖ్యమంత్రి ఒకరు ఉప ముఖ్యమంత్రి అని దాని మీద ఇమర్చే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. కానీ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. కాకపోతే డీకే శివకుమార్ ఇప్పుడు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అధిష్టాన వర్గానికి ఒక్క వ్యతిరేక మాట మాట్లాడకపోవడం కారణం ఏంటంటే ఇంకో టైం తీసుకుంటా నీకు ఇస్తామనే హామీ అయినా శివకుమార్ లభించిందా? కనుక పెట్టేపోయి నేనే వచ్చే 3 ఏళ్ళు సీఎం అని చెప్పి సిద్ధరామయ్య ప్రకటిస్తుంటే చేతగాని వాళ్ళ అయితే ఊరుకోడు శివకుమార్ మనస్తత్వం ప్రకారం అయితే. కనుక ఒకవేళ ఇంకో 6 నెలలు ఒప్పుకోవడం దాని మామని తను పోతారా చూద్దాం, దాన్ని రాజీనామా చేయకుండా తీసేస్తామనే మాట కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందా? లేదు ఒకవేళ అది సాధ్యం కాకపోతే తానే వేరే పార్టీతో టైప్ కోసం సిద్ధపడుతున్నారా? ఇవన్నీ రాజకీయాలు ఏదైనా జరగవచ్చు. రాజకీయాలు పార్టీ సీనియర్ నాయకుడిగా ఎన్ని రోజులైనా అవసరం న్యాయం జరిగినప్పుడు బయట పోయిన సందర్భాలు బయట పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రి అయిన సందర్భం కర్ణాటకలో చాలా ఉన్నాయి. ఫిరాయింపుల రాజకీయాలు ఏమైనా జరుగుతుందా చూడాలి. కానీ ఇప్పుడైతే శివకుమార్ ముందర ఆప్షన్ రెండే. ఒకటేమో బయట పోయి వేరే పొత్తుతో ముఖ్యమంత్రి కావడం, లేదు ఇందులో ఉండి ఇంకా కొట్లాడడం. 2.5 ఏళ్ళు అయిపోయినాక కదా, 2 ఏళ్ళు అయింది కదా, మనం మేకు 2 ఏళ్ళు మాట 2 నెలలు అయింది, ఇంకొక 4 నెలలు సరిగ్గా ఈ డిసెంబర్ కల్లా ఈ టైం అయిపోతే అప్పుడు దొక్కదాడిస్తారా లేకుంటే కలిసిపోతారా ఉన్న చూసుకోమంటారా? చాలా సార్లు చూసాను కదా. మన సిద్ధరామయ్య ఇచ్చిన ఆర్డర్నేమో శివకుమార్ వ్యతిరేకించడం, శివకుమార్ ఇచ్చిన ఆర్డర్ని సిద్ధరామయ్య వ్యతిరేకించడం. మొదటి సంవత్సరం అయితే చాలా ఏమంటారు దాన్ని ఒక రకంగా అతుకులాపంత ప్రభుత్వం లాగా నడిచింది. చూడాలి ఏం జరుగుతుంది. కానీ మొత్తం మీద అధిష్టాన వర్గం కాంగ్రెస్ అధిష్టాన వర్గం చాలా ఆచితూచి వ్యవహరిస్తుందని మాత్రం నిజం. అయితే ఇప్పుడు డీకే శివకుమార్ని వెంటాడుతున్న కేసుల నేపథ్యంలో ఈ సిద్ధరామయ్యనే ఇంకా మిగిలిన పీరియడ్ కూడా కొనసాగించే అవకాశం ఉందని కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దీని ఏ విధంగా చూడండి. డీకే శివకుమార్ ను నియమించిన క్షణం నుంచి బీజేపీ ఎమ్మడి పడతాను. కానీ బీజేపీ హామీ ఇచ్చి నువ్వైతే 50 మంది ఎమ్మెల్యేలు తీసుకుంటారా మేము ఉన్నాం కదా అని బీజేపీ హామీ ఇచ్చింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఒకవేళ బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే క్రమం ఉంటే కాంగ్రెస్ ను చీలిస్తే బీజేపీ కేసులు వెంబడి శివకుమార్ కేసులు బాగా అయిపోతాయి కదా. ఇప్పుడు మనం చూసాం గతంలో సీఎం రమేష్, మనకు శ్రీనాథ్ చౌదరి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు బీజేపీలో చేరగానే సత్యర్థులు అయిపోయారు. అప్పటి కేసులు ఏమైనా ఇప్పటిదాకా తేవడం లేదు. కనుక ఒకవేళ బీజేపీ మద్దతుతో కనుక శివకుమార్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే చేయబోతే అప్పుడు ఈ కేసుల భయం శివకుమార్కి ఎక్కువ ఉండదు. అప్పుడు ఇంకా గట్టిగా మాట్లాడితే శివకుమార్ సీఎం అయిన తర్వాత బీజేపీ ఈడీ కేసులు బనాయించి సిద్ధరామయ్య అరెస్ట్ చేసి జైలు అవకాశం ఉంటుంది. అందుకని శివకుమార్ దగ్గర 2 ఉన్నాయి. ఇటు పక్క కాంగ్రెస్ అధిష్టాన వర్గాన్ని బెదిరించి నాకు ఇస్తారా ఇవ్వరా అని ఇంకో 6 నెలలు తీసుకోవడం. రెండో ఆప్షన్ ఏంటంటే బీజేపీ మద్దతుతో తాను ముఖ్యమంత్రి కావడం, కాంగ్రెస్ నుంచి ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు చేర్చడం. ఈ 2 అవకాశాలు అయితే ఉన్నాయి అనుకుంటున్నా. జరుగుతుంది, చూద్దాం ఏం జరుగుతుందా. అయితే రామారావు గారు, సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య వివాదం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే అవకాశం ఉంది కదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకుంటుంది చూస్తున్నాం కదా మనం. ప్రతి చిన్న విషయం తెలంగాణ మంత్రివర్గంలో వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు మాట్లాడిన విషయాలు కానీ ఏమైనా ప్రతి చిన్న విషయం అంతేందుకు ప్రతిపక్షం ఎప్పుడు కూడా విడిచిపెట్టదు కదా. ఇప్పుడు మోహన్ భాగవత్ నిన్న కాక మొన్న మనకు 75 ఏళ్ళు నిండిన వాళ్ళు రిటైర్మెంట్ తీసుకోవాలని చెప్పే మాటను ఇప్పుడు జయరాం రమేష్ కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటుంది కదా. ఆయన అన్నది మోడీ గారి గురించే కలిసికట్టు 2 పోతారా 1 ఉంటారా చెప్పండి అని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. కనుక ఇటువంటి విషయాలను కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోవడం దిట్ట సమస్య. అట్లా ఇప్పుడు బీజేపీ కూడా అంతకంటే ఎక్కువ ఎత్తులు పది ఎత్తులు వేస్తుంది. కనుక ఇప్పుడు ఈ సంక్షోభాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకొని కర్ణాటకలో ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ కాకపోతే విమర్శలు పాలు చేసుకుంటూ ఇద్దరిని కూడా నిద్రపడి. అయితే రామారావు గారు, 5 ఏళ్ళు నేనే సీఎం అని సిద్ధరామయ్య ఒకవైపు నొక్కి చెప్తున్నారు, ఒకవైపు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తన చేతుల్లో ఏమీ లేదని అంటూనే ఆశపడంలో తప్పు లేదు కదా అని కూడా డీకే శివకుమార్ అంటున్న నేపథ్యంలో ఈ ద్వంద్వ వైఖరిలో పార్టీ క్యాడర్ చెల్లా చెదురయ్యే అవకాశం ఉందా? పార్టీ క్యాడర్ అయోమయంలో పడే అవకాశం ఉందా?
ఇప్పుడు సిద్ధరామయ్య ఢిల్లీ పోయి అక్కడ ఏం మాట్లాడిందో తెలియదు మనకు. కనుక తెలిసినా తెలియకపోయినా సిద్ధరామయ్య మాటల్లో ఒక రక మన ఏమంటారు అఫెన్స్ దొరికి కనపడుతుంది. అంటే అక్కడ ఏం చెప్తారో మనకి ఎవరు తెలియదు, కానీ ఇక్కడికి వచ్చి మాత్రం నేనే ఉంటా అంటున్నాను. నేనే ఉంటా అనే మాటకు అక్కడ అధిష్టాన వర్గ హామీ ఇస్తే ఒకటి, హామీ ఇవ్వకపోతే కూడా నేనే ఉంటాను బహిరంగంగా మొండిగా అంటే ఆయన దిచ్చేస్తే బదనామైంది కదా కాంగ్రెస్ పార్టీ. చూసినా మొన్న అధిష్టాన వర్గాన్ని కలిసి వచ్చిండు, ఇవాళ తనను తీసేసారనే మాట వస్తుంది కదా. అట్లా ఏమైనా భయపడుతున్నారా అధిష్టాన వర్గం? అట్లానే అక్కడ పరాభవం ఎదురైనా కూడా కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి అంత సదావు జరిగింది, మేము బాగా మాట్లాడుకున్నాం, సోనియా గాంధీ బాగా మాట్లాడింది, రాహుల్ గాంధీ మాట్లాడిండు, ప్రియాంక గాంధీ మాట్లాడింది అని చెప్పొచ్చు. ఖర్గే గారు కూడా హామీ ఇచ్చారు. ఖర్గే కర్ణాటక సొంత రాష్ట్రం కనుక ఆయన కూడా పెద్దగా పట్టించుకోకపోవచ్చు. రాజకీయ మార్పులో ఉంటే తన కొడుకు ఇచ్చుకుందామనే ఆశ ఉంటుంది, లేకపోతే ఎస్సీ వర్గానికి ఇచ్చుకుందామని ఆశ ఉంటుంది. కనుక ఏం మాట్లాడినా కూడా కాంగ్రెస్ అధిష్టానం మరి కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి వేటు వేస్తుందనే భయం కూడా ఖర్గే ఉంటుంది. అందుకని కర్ణాటక రాజకీయాల్లో ఖర్గే చాలా తక్కువ పాత్ర వహిస్తున్నారు. ఇటువంటి బదనాం వస్తుందని భయంతోనే ఆయన తక్కువ పాత్ర వహిస్తున్నారు. చూద్దాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే నెడ మీద కత్తి మాత్రం వేలాడుతూనే ఉంది సిద్ధరామయ్య మీద. ఇటు పక్కనేమో వస్తే అవకాశాలు అందుకుందాం, లేకపోతే అవకాశాల కోసం ఎదురు చూద్దామని మన శివకుమార్ గారు. అయితే రామారావు గారు మీరు అన్నట్టుగా హోంమంత్రి జి పరమేశ్వరన్ ఒకవేళ సీఎం చేస్తే పార్టీ అధిష్టానం అక్కడ కర్ణాటకలో రాజకీయాల్లో ఎలాంటి మార్పు వచ్చే అవకాశం ఉందంటారు? డీకే శివకుమార్ అప్పుడు అదేవిధంగా సిద్ధరామయ్య పరిస్థితి ఏంటి అంటారు? వాళ్ళు ఊరుకోవాల్సిందే. వాళ్ళిద్దరు ఒకటైతే కాదు, వీళ్ళిద్దరు ఒకటే. కాంగ్రెస్ అధిష్టానం వ్యతిరేకించరు, అధిష్టాన వర్గాన్ని మేము వర్గం మన నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని ఇతరాల్సిందే. సిద్ధరామయ్య పదవి రాజీనామా చేయాల్సిందే. అందుకని అంటున్నాం కదా చక్రి, మనకి ఇద్దరు కొట్లాడుతుంటే మూడవనికి లాభం అయితే పరమేశ్వరానికి ఎక్కువ అవకాశం ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఇంకో అనే లోకి పడతారు. మామూలుగా మన శత్రుత్వం ఉన్నది కనుక విడిచిపెడతావా మరి మన చేయనా, లేకపోతే ఖచ్చితంగా నేను తీసేస్తాం, నీ ప్రత్యర్థిని చేయం, అప్పుడు పరమేశ్వరుని చేస్తామని కూడా అనొచ్చు కదా. అప్పుడు రాజకీయం రద్దుగా ఉంటుంది, వేరుగా ఉంటుంది. రేపటి వచ్చే ఎన్నికల మాత్రం ఇట్లా కొట్లాడుకొని వీళ్ళు ఈ రకంగా పదవుల కోసం ఆశపడితే వచ్చే 2028 ఎన్నికలు 27 వస్తాయి. ఎందుకంటే ఇప్పటికి మనకన్నా ముందు వచ్చినాయి కదా మాకు. అందుకని 28 ఎన్నికల్లో 28 మొదట్లో వచ్చే ఎన్నికల్లో అది కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలం వస్తుంది. రైట్, థ్యాంక్ యూ బండారు రామారావు గారు.